నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రధాని మోదీ అమిత్ షా ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 14వ రాష్ట్ర మహాసభల ప్రదర్శన జెండా ఆవిష్కరించిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య ఏలూరు జిల్లాలో బాలికపై పాస్టర్ అత్యాచార యత్నం పాస్టర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసుల వెల్లడి పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా కమలదళ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ సబిన్ తదితరులు హాజరయ్యారు. అవివాహితుడైన 55 ఏళ్ల సువేందు బెంగాల్కు 9వ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా అరుదైన చరిత్ర సృష్టించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ప్రధాని నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అత్యంత సీనియర్ నేతల్లో మక్కన్ లాల్ ఒకరు. 1952లో కాశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. స్వతంత్ర భారతంలో జరిగిన జాతీయోద్యమం సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. কিছুর উদাহরণ আমাদের মধ্যে এসে পৌঁছে গেছে পরম আদরণীয় প্রধানমন্ত্রী শ্রী আছেন শ্রী অমিত শ্রী শুভেন্দু অধিকারী আজকে মঞ্চে উপস্থিত আছেন। সেই মাখনলাল সরকার 97 বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমরা এবার শুরু করতে চলেছি। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনীত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না।
I now read out the order of appointment of all the honorable ministers. The order of Governor of West Bengal. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 14వ రాష్ట్ర మహాసభలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సూచకంగా దక్షిణ బైపాస్ నుండి సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్ ప్రాంగణం వరకు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యతో కలిసి పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రదర్శనను ప్రారంభించి వారితో పాటుగా ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. మహాసభల ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహాసభ సందర్భంగా ఎర్ర బెలూన్లు ఎగరవేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఒంగోలు ఎస్బీఐ రీజియన్ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టారు. యూనియన్ ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్బీఐలో గత 20 ఏళ్లుగా మెసెంజర్స్ రిక్రూట్మెంట్ లేని కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. బ్యాంకుల భద్రత కోసం ఆర్ముడ్ గార్డులను నియమించాలని డిమాండ్ చేశారు. రీజనల్ సెక్రటరీ పి వెంకటరెడ్డి, అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకి ఈ నెల 25, 26 తేదీల్లో మేము దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నాము. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు మేము మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఒంగోలు దగ్గర మౌనంగా పోరాటం చేస్తూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. సమ్మెలో ఇది మౌనంగా మేము ఎంతో అయినప్పటికీ మేము కూడా మౌనంగా మేము పోరాటం చేయడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. మా ముఖ్య డిమాండ్లు దాదాపు 29 సంవత్సరాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెసెంజర్స్ రిక్రూట్మెంట్ జరగడం లేదు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. లోపల క్యాష్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది. కస్టమర్స్కి సంబంధించిన ఫైల్స్ వాటిని సరిగ్గా సక్రమంగా పెట్టేవాళ్ళు లేకుండా పోయారు. వాటికి భద్రత లేకుండా కూడా పోతుంది. వీటన్నిటికీ పరిష్కారంగా మేము మెసెంజర్లను రిక్రూట్మెంట్ చేయమని, దానికి తోడు ప్రతి బ్రాంచ్లో కస్టమర్ల సెక్యూరిటీ కోసము ఆర్మ్డ్ గార్డ్స్ని రిక్రూట్ చేయమని కూడా మేము
ఈ దేశవ్యాప్త సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. అవే కాకుండా మాకు సంబంధించిన న్యూ పెన్షన్ స్కీమ్లో పెడుతున్నటువంటి అమౌంట్ ఒకే ఫండ్లో పెడుతూ మాకు తగిన రీతిలో మా ఫండ్ పెరగకుండా జరుగుతుంది. అందుకు పెన్షన్ ఫండ్ మేనేజర్స్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వమని, పిఎఫ్ ట్రస్టీలో అవార్డ్స్ ఆఫ్ డైరెక్టర్లను ఇవ్వమని, ఇవన్నీ మేము ఈ డిమాండ్లతో ఇక్కడ మౌనంగా సమ్మెకు దిగడం జరిగింది. ఈ మా మౌన పోరాటం మా ఫెడరేషన్ నాయకులు రూపం రాయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు చేసే 25, 26వ తేదీ బంద్కి మా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కమ్యూనిటీ మొత్తం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మెయిన్ బ్రాంచుల్లో మెసెంజర్ రిక్రూట్మెంట్ అయిపోయింది స్టేట్ బ్యాంకులో. ఆ మెసెంజర్ ఆగిపోవడం వల్లే దాదాపు బ్యాంకులో ఉన్న ఉద్యోగులు వాళ్ళ కస్టమర్కి ఇచ్చిన సర్వీస్తో పాటు లోపల వాళ్ళ ఫైల్స్ తెచ్చుకోవడం కానీ, ఈ కాగితాలు అక్కడి నుంచి తిప్పాలి, అక్కడి నుంచి ఇక్కడ ఏ సర్వీస్ చేయాలన్నా మేమే మెసెంజర్ డ్యూటీ, ఆఫీసర్ డ్యూటీ, మేనేజ్మెంట్ డ్యూటీ, ఈ 3 డ్యూటీలు మేమే చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఈ మధ్య బ్యాంకులో థెఫ్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి. సఫిషియెంట్ ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్ లేదు. ఈ ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్ లేని వల్ల ఈ దొంగతనాలు వీటిని ఏటీఎం గార్డుల దగ్గర, ఏటీఎంస్ దగ్గర కానీ, బ్యాంకుల్లో కానీ ఎక్కడ సఫిషియెంట్ గార్డు లేకపోవడం వల్ల దొంగతనాలను అరికట్టలేకపోతున్నాము. ఇది కూడా వెంటనే గార్డులను సఫిషియెంట్గా రిక్రూట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కామవరపుకోట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చేది. ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. బాలికను బెదిరించడంతో ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలను పాస్టర్ అధిక మోతాదులో వాడించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పాస్టర్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న పాస్టర్ కోసం గాలింపు చేపట్టినట్లు తడికలపూడి ఎస్ఐ వల్లి పద్మ తెలిపారు. బీడింగ్ మొదలైందండి. బీడింగ్ మొదలయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత అనుభవం గడించి శాంసంగ్ ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రీమియం డిస్ట్రిబ్యూటర్గా ఎదిగి ఒంగోలులో షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన శాంసంగ్ ప్రీమియం ప్లాజాను డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ రంగంలో 30 సంవత్సరాలుగా అనుభవం ఉండి స్నేహ ఎలక్ట్రానిక్ షోరూం స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ 100 కోట్ల వ్యాపారం చేస్తూ ముందున్నారన్నారు. శాంసంగ్, ఐఫోన్ లాంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయని తెలిపారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని వీరి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్లాజా యజమానులు సుబ్బయ్య, హేమంత్, సిద్ధ హనుమంతరావు, మండవ మురళీకృష్ణ, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాంసంగ్ డీలర్షిప్ తీసుకొని హేమంత్ గారు
ప్రకాశం జిల్లా గుంటూరు డిస్ట్రిక్ట్ శాంసంగ్ డీలర్షిప్ తీసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో తను ఉంటూ ఎంతో పేషియన్స్గా, ఎంతో నవ్వుతూ కస్టమర్స్ని ఎన్కరేజ్ చేసుకుంటూ బిజినెస్ డెవలప్ చేసుకుంటే ఈ మన హేమంత్కి ఈ సందర్భంగా నా విషెస్ చెప్తూ, ఈరోజు మన కర్నూలు రోడ్లో శాంసంగ్ ప్లాజా ప్రీమియం బ్రాండ్స్తో, ప్రీమియం టీవీతోటి టీవీలు కానీ, ఫోన్స్ కానీ, అట్లానే వాషింగ్ మిషన్స్ కానీ, తర్వాత ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ అన్ని ప్రీమియంతో కూడా తక్కువ నుంచి ఎక్కువ రకం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రీమియం వాటితోటి శాంసంగ్ ప్లాజా అని ఒకటి ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ శాంసంగ్ ప్లాజా హేమంత్, చిన్ని, అలాగే వాళ్ళ ఫాదరు ఎప్పటి నుంచో ఈ బిజినెస్లో ఉన్నారు, సుబ్బయ్య గారు, నల్లూరు సుబ్బయ్య గారు. వారి ప్రోత్సాహంతో వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల బ్రాంచెస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు ఇలానే ఎన్నో ప్లేట్స్ స్టార్ట్ చేయాలని, ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 50 సంవత్సరాల నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. ఎలక్ట్రానిక్స్లోకి గత 15 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మేము 100 crores టర్న్ ఓవర్ క్రాస్ అయి ఉన్నాము. మా కస్టమర్లు, మా డీలర్స్ సహకారంతో మేము బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొసరాజు గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు. 2015 నుండి రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లామని, 2023లో రాజకీయ జోక్యంతో వచ్చిన అసోసియేషన్ ఫుట్బాల్ను అత్యంత దయనీయ స్థితికి తీసుకువెళ్లారని గోపాలకృష్ణ ఆరోపించారు. నకిలీ అసోసియేషన్ను సృష్టించి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారన్నారు. నకిలీ అసోసియేషన్ అవకతవకలపై హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగిందని, కోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయ కారణాలతో వచ్చిన కోటగిరి శ్రీధర్ నకిలీ అసోసియేషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు దాసి రాజేంద్ర, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శోభన్ బాబు, సెక్రటరీ దాసి రవి, బ్రేవ్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చావలి సుధీర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ బచ్చు వాలేశ్వరరావు, భరద్వాజ్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. 2015 నుంచి 23 వరకు అన్ని రకాల రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్, నేషనల్ టీమ్స్, అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయని విధంగా అమ్మాయిలకి 3 కేటగిరీల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా చేసి ఎక్కువగా ఈ రిఫరీస్ని కూడా ఎక్కువగా కోచింగ్ క్లాసెస్ ఇచ్చి ఎక్కువ మంది రిఫరీస్ని రెడీ చేసాం. అట్లాగే కోచింగ్ కూడా 3 రకాల కేటగిరీలో ఈ లైసెన్స్, డి లైసెన్స్, సి లైసెన్స్ కోచెస్ని కూడా, ఇవన్నీ ఏంటంటే ఫిఫా స్టాండర్డు, ఏఎఫ్సి స్టాండర్డ్ ప్రకారం ఫిఫా స్టాండర్డ్ రిఫరీస్ని కూడా రెడీ చేసాం. రిఫరీస్ కోచెస్ని కూడా రెడీ చేసాం. కానీ దురదృష్టవశాత్తు 2023లో రాజకీయ జోక్యం వలన ఈరోజు ఫుట్బాల్ పరిస్థితి మన అత్యున్నత స్థాయి నుంచి అత్యంత దిగువ స్థాయికి దిగజారిపోయింది. అంటే ఒకే ఎగ్జాంపుల్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీము అండమాన్ తాడితో కూడా ఓడిపోతుంది. చాలా దుర్మార్గంగా వచ్చి అసోసియేషన్ ఆక్రమించిన కోటగిరి శ్రీధర్ అనే ఎంపీ ఆయన. సో చాలా ఫిర్యాదుల తర్వాత ఈ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక 3 మెంబర్ కమిటీతో ఎంక్వైరీ రిపోర్ట్ చేసి వాళ్ళ తాలూకా అరాచకాలు ఏ విధంగా దుర్మార్గంగా ఫుట్బాల్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యారు అనేది ఈ రిపోర్ట్ ద్వారా నిరూపితమైంది. ఈ రిపోర్టును కూడా శాఖ వారు తిరిగి మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేశారు. అలాగే ఫిర్యాదుదారులైన వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాకు కూడా పంపించారు. ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ ఈ దుర్మార్గంగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగే ఏ డిస్ట్రిక్ట్ కానీ ఏ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అయినా కూడా ఆ సర్టిఫికేట్కి శాప్ అనేది రికగ్నిషన్ తీసేసింది. ఇది గుర్తింపే లేదు.
అంటే ఈ స్థాయికి వాళ్ళ క్రీడాకారులను తీసుకొచ్చినందుకు శ్రీధర్ అనే ఆయన బాధ్యత వహించి ఇమీడియట్గా తక్షణమే ఫుట్బాల్ అసోసియేషన్కి విముక్తి కలిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఫుట్బాల్ రాజకీయంగా తయారైంది. దాంట్లో 2 వర్గాలుగా చేరిపోతున్నారు. దాంట్లో ఎవరు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు, వాళ్ళే ఆధిపత్యం సాగిస్తున్నారు. కానీ ఈ కొద్ది కాలంలో, ఈ మధ్యకాలంలో కొసరాజు గోపాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో హైకోర్టు నుంచి ఏపీ ఫుట్బాల్ని డెవలప్ చేయమని కొసరాజు గోపాలకృష్ణ గారికి ఇచ్చారు. అదేవిధంగా శాప్ వాళ్ళు కూడా సార్కే ఇచ్చి డెవలప్ చేయమని ఈ మధ్యకాలంలో మాకు ఈ రిటర్న్గా రాసి ఇచ్చారు వాళ్ళు. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ని డెవలప్ చేస్తారని సారు మేము ఆయన వెనుక ఉంటూ మా ప్రకాశం జిల్లాలో సేవలు సుధీర్ యాదవ్ బ్రేవ్ ప్రకాశం జిల్లా పెద్ద ఫుట్బాల్ క్లబ్ అయిన బ్రేవ్ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ సేవలు సుధీర్ యాదవ్ అతను కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నాడు. అతను ఎన్నో రకాలుగా చాలామందికి ఫుట్బాల్ షూస్ ఇచ్చి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా చూపించారు. మా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా అదే విధంగా నడవాలని మేము అనుకుంటూ కోరుకుంటున్నాం. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రం పేరుతో ఒక మద్యం కంపెనీ సంగం బ్రాండ్ మద్యాన్ని విక్రయించడంపై సాధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ బ్రాండ్ను మార్కెట్ నుండి తొలగించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాడికో ఖైతాన్ లిమిటెడ్ 2024లో విడుదల చేసిన సంగం వరల్డ్ మాల్ట్ విస్కీ పేరుపై వారు నిరసన తెలుపుతున్నారు. భరద్వాజ్ ఆశ్రమంలో జగద్గురు రామానుజాచార్య శాండిల్య మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ బాధ్యులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. సంగమ ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలనే పాత డిమాండ్లను పునరుద్ఘాటించారు. ఆల్ ఇండియా దండి సన్యాసి పరిషత్ జాతీయ అధ్యక్షుడు స్వామి బ్రహ్మాశ్రమ్ మహారాజ్ ఖైతాన్ కంపెనీని సామాజిక వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. अभी हमें ज्ञात हुआ कि कुछ विधर्मी, कुछ अराजक तत्व संगम के नाम पर, जो तीर्थराज प्रयाग है, संगम के नाम पर एक शराब का, मदिरा का नाम रख दिए हैं। सरकार से पहले तो मांग है कि तत्काल उसके ऊपर राष्ट्रद्रोह, देशद्रोह के तहत मुकदमा दर्ज हो। दूसरा, तत्काल उसकी गिरफ्तारी होकर जेल भेज दिया जाए। और जो इसने नाम लिया है, इसको भी मैं चेता देना चाहता हूँ कि अपनी जो ये धर्म के विरुद्ध कार्य कर रहे हो ना, होश में आ जाओ। नहीं, सनातन समाज इतना कमजोर नहीं है। अगर फरसा उड़ गया तो फिर आप तक जाएंगे, ये आप मान के चलिए. ఒంగోలు గద్దలగుంటపాలెంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం వేడుకగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, రేణుక దంపతులు, అర్చకులు సముద్రాల సుబ్బయ్య, ఉభయదాతలు పాల్గొన్నారు. మనం అయ్యేదాకా కూడా విఘ్నం లేకుండా ఉండాలి అని చెప్పి మొట్టమొదటి పూజగా గణపతి ఆరాధన.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 14వ రాష్ట్ర మహాసభల ప్రదర్శన. జెండా ఆవిష్కరించిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ఏలూరు జిల్లాలో బాలికపై పాస్టర్ అత్యాచార యత్నం. పాస్టర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసుల వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వారి వల్ల చెడిపోతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.